బ్రేకింగ్ న్యూస్ రామంతపూర్లో టెన్షన్ నెలకొంది. విద్యుత్ షాక్ తో ప్రాణాలు కోల్పోయిన మృతుల బంధువులు కుటుంబ సభ్యులు అంబులెన్స్లను అడ్డుకుని నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దాంతో రామంతపూర్ రోడ్డుపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. మృతుల కుటుంబ సభ్యులకు పోలీసులు నచ్చజెప్తున్నారు. నిన్న శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల సందర్భంగా విద్యుత్ షాక్ తో 5గురు మృతి చెందారు. రథం ఊరేగింపు వేళ ఈ విషాదం చోటు చేసుకుంది. నిన్న కృష్ణాష్టమి సందర్భంగా అదైతే ఊరేగింపు జరుగుతుందో ఇక ఆ సమయంలో రామంతపూర్లో విద్యుత్ షాక్ క్యూరాయి కొంతమంది చనిపోయిన ఘటన నెలకొంది. రామంతపూర్ రోడ్డుపై భారీగా అటు కుటుంబ సభ్యులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీంతో అక్కడ ట్రాఫిక్ జామ్ కూడా అయింది. ఇక పోలీసులు వాళ్ళకి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. విద్యుత్ షాక్ తో ప్రాణాలు కోల్పోయిన మృతుల బంధువులు కానీ అటు కుటుంబ సభ్యులు కానీ అక్కడికి చేరుకున్న అంబులెన్స్ ను అడ్డుకుని నిరసన వ్యక్తం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రధానంగా రోడ్డుపై బైఠాయించి ఆందోళనలు నిరసనలు వ్యక్తం చేస్తున్న క్రమంలో రామంతపూర్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. మృతుల కుటుంబ సభ్యులకు ఒక పక్క పోలీసులు నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అయితే ఆ కుటుంబ సభ్యులు ఎక్కడా కూడా వెనక్కి తగ్గకుండా ఏ విధంగా అయితే రోడ్డు మీద బైఠాయించారో దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం స్క్రీన్ పైన చూస్తున్నాం. సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సాగర్ అందుబాటులో ఉన్నారు. సాగర్, ప్రధానంగా కుటుంబ సభ్యులు ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే అధికారులు ఎవరైనా స్పందించే అవకాశం ఉందా ఈ ఘటనకు సంబంధించి? మరోసారి రామంతపూర్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొని ఉదయం అంటే నిన్న అర్ధరాత్రి జరిగినటువంటి శ్రీకృష్ణ జన్మాష్టమి శోభయాత్ర వేడుకల్లో 5గురు విద్యుత్ షాక్ తో మృతి చెందిన ఘటనపైన కాలనీ వాసులు ఇటు యాదవ్ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఆ మృతుల కుటుంబాలకు న్యాయం చేసే వరకు కూడా మేము ఆందోళన చేస్తామంటూ కూడా వాళ్ళు రామంతపూర్లోని మెయిన్ రోడ్ పైన బైఠాయించారు. వచ్చిన అంబులెన్స్ మృతదేహాలను కూడా అడ్డుకొని వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఈ ఘటన జరిగింది. 5 మంది మృతి చెందారు. 5 కుటుంబాలు అనాథలయ్యాయి. ఖచ్చితంగా ఆ కుటుంబాలను విద్యుత్ శాఖ ఆదుకోవాలి. వారిని ఆ కుటుంబాలకు న్యాయం చేసే వరకు కూడా మేము పోరాటం చేస్తామంటూ కూడా వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఓ అంబులెన్స్ అయితే కుటుంబ సభ్యులకు నచ్చేపి అక్కడి నుంచి పంపించారు. సార్, పోలీసులు మాట్లాడుతున్నారు. పోలీసులు కూడా బందోబస్తులు ఉన్నారు. వాళ్ళు కూడా మీరు తోసినప్పుడు అది మా వాళ్ళు కూడా ట్రై చేశారు. ఆ టైం పట్టుకునిలేరు, అంతే. పట్టుకుంటే మా వాళ్ళు కూడా చనిపోయేటోళ్ళ. అవునా కాదు? అది వాస్తవం కదా. ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ మనకు ఎక్స్గ్రేషియో ఇచ్చిందో, మనము ఇన్వెస్టిగేషన్ చేసే టైంలో మనకి ఏదైతే శాంక్షన్ చేయించుకోవాలో అవన్నీ నేను కలెక్టర్ గారి దగ్గరికి కానీ ఎవరి దగ్గరికన్నా మినిస్టర్ దగ్గర కానీ ఎక్కడికైనా పోయినా మీకు 100% కాదు 200% నేను సపోర్ట్ చేస్తాను. మీకు మీరు వచ్చి నన్ను అడగండి. ఈ కేసులో నేను ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్. మేము 100% చేస్తాం. మేము 100% చేస్తాము. బాబానా ఉన్నాడు ఇక్కడ. కొత్త కాబట్టి సీఏ గారితో నాకు అనుబంధం లేదు. పబ్లిక్ కన్నా ఏది ఎక్కువ కాదు, ప్రజలు ముఖ్యం మనకు. ఇప్పుడు మాకు బాధ లేదా? మాకు బాధ ఉందా? పిల్లలు చనిపోయారని మాకు కూడా బాధ ఉంది కదా. మేము కూడా రాత్రికి వెళ్ళి ఈయన ఉండేసి హాస్పిటల్లో ఉండి వీడికి వెళ్ళి మళ్ళీ ఇంతవరకు ముఖం కడుకొని తెలుసా నేను పోయి హాస్పిటల్ పోయి ఆడ మళ్ళీ డాక్టర్తో మాట్లాడి అందరినీ రెడీ చేపించేసి 5 మందికి చేపించాలంటే కొంచెం టైం పడుతుంది. ఊళ్ళో బాధ ఏం తెలుసు సార్, ఎక్కడైతే ఘటన జరిగిందో ఆ ఘటన గురించి ప్రత్యేకంగా 5 సార్లు ఇచ్చి వచ్చినాం. వాళ్ళు ఎక్నాలజ్మెంట్ ఇవ్వాలి, ఇవ్వకుండా ఇచ్చినట్టు ఇవ్వాలి, మీకు చూపిస్తుండే. ఇప్పుడు నువ్వు చెప్పినావు కదా నేను అందరి మీద రిపోర్ట్ నేను పెడతా రిపోర్ట్ నేను ఇప్పుడు రిపోర్ట్ పెడతా. ఏం చెప్పదలుచుకోండి అందరికి ఏంటంటే కాలనీ వాసులకి ఇప్పుడు ఈ దురదృష్టకరమైన సంఘటన ఇది జరగరాంది, ఇది జరగొద్దు. ఇది ఆ టైంలో మేము కూడా సపోర్ట్ చేసినాం. మా వాళ్ళు కూడా ఉన్నారు ఆ టైం లోపల, అందరు బందోబస్తులో ఉన్నారు. ఇన్ కేసు మా వాళ్ళు కూడా అంతసేపు దొబ్బిరు, మా వాళ్ళు వీళ్ళే చెప్తారు మీ పోలీసు వాళ్ళు కూడా దొబ్బిరు సార్, వాళ్ళు పక్కకి జరగానే షాట్ కొట్టిందని. లేకపోతే మా వాళ్ళు కూడా 4-5 చనిపోయేవాళ్ళు. కాబట్టి జరగరాని దురదృష్ట సంఘటన ఇది. దీనికి సంబంధించి ఏదైతే ఎక్స్గ్రేషన్ గురించి ఇంకా వీళ్ళు అడుగుతా ఉన్నారు కాబట్టి దానికి మనం ఏం చేయాలనేది ఆలోచన చేసి నేను హామీ ఇస్తా అంటున్నా. దీనిలో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ నేను, ఏసీపీ నేను ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్. కాబట్టి అవును వాళ్ళ మీ డిమాండ్స్ ఏమున్నాయో నేను అధికారుల దృష్టికి తీసుకెళ్తాను, గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి మనం దాన్ని సాల్వ్ చేసి ప్రాబ్లం చేద్దాం మనం.
వినాయక ఎప్పుడైనా నిమజ్జనం కరెంట్ వాళ్ళని అడగకూడదని చెప్పండి సార్. ఈ వైర్లు వినాయక చవితి వల్ల ప్రాబ్లం అయితే సో ఇది పరిస్థితి. పోలీసులు వాళ్ళకు నచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి ఎస్కిరీష్ అందే విషయంలో ఇప్పటికే కలెక్టర్ ఆధ్వర్యంలో కూడా దర్యాప్తు చేయాలి ఘటనకు సంబంధించి కూడా మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే 2 మృతదేహాలు రామంతపూర్లో ఘటనలో 5గురు మృతి చెందగా 2 మృతదేహాలు రామంతపూర్లోని వారి నివాసానికి చేరుకున్నాయి. ఒక అంబులెన్స్ మాత్రం ఇక్కడ కొంతమంది కాలనీ వాసులు అడ్డుకున్నారు. ఎందుకంటే ఆ కుటుంబాలకు సంపూర్ణ న్యాయం చేయాలి, ఆ కుటుంబానికి న్యాయం చేసే వరకు కూడా మేము కదలమని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళకి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. ఆ కుటుంబాల పిల్లలు అనాథలు అయిపోయాయి. వారికి ఖచ్చితంగా ప్రభుత్వం న్యాయం చేయాలి, వారిని ఆదుకుంటామని హామీ ఇస్తేనే ఇక్కడి నుంచి కదులుతామంటూ కూడా ఇటు కాలనీ వాసులు యాదవ్ సంఘాల నేతలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇటు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న పరిస్థితి. పోలీసులు మాత్రం వారికి నచ్చ చెప్తున్నారు. వారి కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించాలని కూడా పోలీసులు స్థానికులకి ఇటు కాలనీ వాసులకు యాదవ్ సంఘాల నేతలకైతే నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు మృతదేహాలను అప్పగించే అవకాశం అయితే కనిపిస్తుంది. రత్న రైట్, థ్యాంక్ యూ సాగర్. రైట్, ఇక నిన్న కృష్ణాష్టమి సందర్భంగా ఊరేగింపులో పాల్గొన్న రామంతపూర్లో 5గురు వ్యక్తులు విద్యుత్ షాక్ తగిలి చనిపోయిన ఘటన నెలకొంది. దీనికి సంబంధించి కుటుంబ సభ్యులు బంధువులు రోడ్లపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు.